తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. ఆరాధన నవల వింటున్నామండి. రచన శ్రీమతి ఎస్ సుజాతమ్మ గారు. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి. వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఆ కార్యక్రమం ముగియగానే నర్మద తల్లిని ఇదేమాచారం ఎందుకు చేస్తారు అని అడిగింది. దానికి దేవిక నవ్వి, ఇదే ముఖ్యమైనది, వేరే ఇంటి ఆడబిడ్డని మన ఇంటి ఆడపడుచుగా చేసుకోవడం. అందుకే ఆడబిడ్డ వడిలో ఆ ఇంటి ఆడబిడ్డ సౌభాగ్యాన్ని తీసుకొచ్చి ఇస్తుంది. అందుకు గుర్తుగా ఇలా చేస్తారు. మళ్ళీ నువ్వు ఇవ్వడానికి అర్థం సౌభాగ్యాన్ని మా ఇంటి ఆడపడుచుగా అందరికీ పంచు అని ముత్తైదువులకు తాంబూలాలు ఇస్తారు. తాంబూలం అంటేనే సంపద, సౌభాగ్యం వివరించింది దేవిక. తల్లి చెప్పాక విషయం అర్థమై చాలా సంతోషించింది నర్మద. అందులో తెలియకనే తను వారింటి ఆడబిడ్డ అయింది. తర్వాత చుట్టూ చూసింది, పృథ్వీ ఉన్నాడేమోనని. మగవాళ్ళు ఎవరో ఇద్దరు ముగ్గురు తప్ప ఎవరూ లేరు. శారద నర్మదనే గమనిస్తూ ఉంది. చాలా చక్కగా ఉంది అనుకుంది. నీతుకి కూడా నర్మద ఎవరో తెలీదు. అక్కడున్న సత్యవతికి మాత్రమే నర్మద తెలుసు. మొదట్లో నర్మదను గుర్తుపట్టలేదు. దేవికను పిలిచి అన్ని విషయాలు అడిగి కనుక్కుంది. ప్రణవ్ పృథ్వీకి ఫోన్ చేశాడు. ఎక్కడున్నావురా, కనిపించటం లేదు, ఫోన్ చేస్తే తీయవు, ఏదైనా జరిగిందా? కొట్టిందా? ఏంట్రా? ఎహే, ఎక్కడున్నావు చెప్పరా. వస్తున్నానుండు. క్రిందకి వచ్చి ప్రణవ్ని కలిశాడు. ప్రణవ్ వెంటనే పృథ్వీ చెంపలు రెండూ తడిమాడు. ఏంటిరా అడిగాడు. హడావిడిగా నర్మద దగ్గరకు వెళ్ళావు కదా, జ్వాలతో నువ్వు ఉండడం చూసి ఉంటుంది, అందుకని కోపంతో చెంప పగలగొట్టి ఉందేమో అనుకున్నాను. నర్మద మంచిదిరా. అయితే కొట్టలేదా? పృథ్వీ మనసారా హాయిగా నవ్వాడు. ఏంటి కాంప్రమైజా? అదేం కాదులేరా. ఇక్కడ కార్యక్రమం పూర్తి అయిందా? అందరూ వెళ్ళిపోయారు. డెకరేషన్ వాళ్ళు పొద్దునకి అలంకరించడం కూడా మొదలు పెట్టేశారు. ఇక మనం కూడా వెళ్ళి పడుకునేస్తే పొద్దున్నే త్వరగా లేవచ్చు. ఎన్ని గంటలకు లేవాలి అవన్నీ మా అమ్మ నాన్నలకు నువ్వే చెప్పు. ఏం ఇప్పుడు మూడు పాడు చేసుకోవడం ఇష్టం లేదు. కానీ శారద ఊరుకోలేదు. పృథ్వీని రమ్మని పిలిచింది. విధి లేక వెళ్ళాడు పృథ్వీ. నేను మెట్ల మీద ఉండడం నువ్వు గమనించలేదా అడిగింది. ఎక్కడమ్మా అమాయకంగా అడిగాడు. నువ్వు ఈ లోకంలో ఉంటే కదా, అయినా బహిరంగంగా ఏమిటా పని? తర్వాత మాట్లాడతాను. మీరు పొద్దున్న 4 రెడీగా ఉండండి. మొదట మీ కార్యక్రమమే ఉంటుంది, పురోహితులు చెప్పారు. ఎవరు, వివరాలేమిటి వదలక అడిగింది. మన కులమేనా? కృష్ణకుమార్ అడిగాడు. వివరాలంతా పెళ్ళయ్యాక చెప్తాను. నువ్వు చేసే పనులు చూసి మంచి ప్రయోజకుడివి అయ్యావు అనుకున్నాను అన్నాడు. పెళ్ళి అవ్వగానే తిరుమల దర్శనానికి ఏర్పాట్లు చేశాడు పృథ్వీ. పెళ్లి కూతురు పెళ్లి కొడుకుతో పాటు మరో 3 VIP దర్శనానికి వెళ్ళి అలానే నేరుగా అత్తగారింటికి వెళ్ళి అక్కడ దీపం పెట్టి సాయంత్రానికి మళ్ళీ పుట్టింటికి వచ్చేలా ఏర్పాటు చేశాడు పృథ్వీ. ఫస్ట్ నైట్ కావాలనే హోటల్లో ఏర్పాటు చేశాడు. పొద్దున్నుండి వీలు దొరికితే పృథ్వీతో మాట్లాడాలని శారద, కృష్ణకుమార్ కాచుకొని ఉన్నారు. 8 గంటలకు నూతన జంటను హోటల్లో దింపి విషెస్ చెప్పి వచ్చేశారు ప్రణవ్ దంపతులు, పృథ్వీ. అందరూ బాగా అలసిపోయి మంచి నిద్రలో ఉన్నారు. కానీ పృథ్వీ ప్రవర్తన ద్వారా శారదకి, కృష్ణకుమార్కి నిద్ర పట్టట్లేదు. పృథ్వీకి కూడా తేల్చుకోవాలనే ఉంది. ఇంటికి రాగానే పనులన్నీ అయిపోయాయా, ఇంకేమైనా ఉందా అడిగింది శారద. పడుకోండమ్మా, పొద్దున మాట్లాడుకుందాం కావాలని అన్నాడు పృథ్వీ. నీ వల్ల నిద్ర ఎక్కడ వచ్చేట్టు ఉందిరా అంది నిష్ఠూరంగా. మీరంత కంగారు పడాల్సిన అవసరం లేదు. ఆ అమ్మాయి నా క్లాస్మేట్. నా కోసమే ఇంతవరకు పెళ్లి చేసుకోకుండా ఉంది. తక్కువ కులం అయినంత మాత్రాన వచ్చే నష్టమేముంది? తక్కువ కులం అన్న చోట నొక్కి పలుకుతూ అడిగాడు. అందుకేనా మీ చెల్లికి అంత తొందరగా వెతికి పెళ్లి చేసేశావు? రెట్టించి అడిగింది. ఈ కాలం ఇలాంటివేవి పట్టింపులు లేవు. నీతూ నాకన్నా 2 సంవత్సరాలే చిన్న. 29 సంవత్సరాలు వచ్చినా పట్టించుకోకపోతే అదే మన తప్పు. అందుకే వెంటనే చూసి పెళ్లి చేశాను. నా కోసమైతే కాదు, ఖచ్చితంగా నిర్మోహమాటంగా చెప్పాడు. తల్లి మనస్తత్వం నచ్చలేదు. కూతురికి కొడుక్కి పెళ్లి చేయాలన్న ఆలోచన రాకపోగా తను శ్రద్ధ తీసుకుని పెళ్లి చేస్తే హర్షించాల్సింది పోయి తన అవసరం కోసం తను చేసినట్లుగా మాట్లాడుతోంది.
తండ్రి వైపు చూశాడు, ఏం మాట్లాడతాడో అని. తన వంతు కోసం ఎదురు చూస్తున్న కృష్ణకుమార్, పెళ్లిలో అందరూ నిన్ను మెచ్చుకున్నారు. మంచి ప్రయోజకుడైన కొడుకును కన్నావు అన్నారు. చాలా సంతోషం వేసింది. మా ఫ్రెండ్ వాళ్ళ కూతుర్లను నీకు ఇస్తామంటున్నారు. ఆ సంతోషం కొంతసేపు కూడా నిలవకుండా నువ్వు ఇలా ప్రవర్తించడం చాలా బాధ కలిగిస్తోంది అన్నాడు. ప్రొద్దున్నుండి శారద, కృష్ణకుమార్ల తీరు గమనిస్తున్న సత్యవతి ఏదో విషయం ఉందని చుట్టూ తచ్చాడుతూనే ఉంది. పృథ్వీ కోసం హాల్లోనే ఎదురుచూస్తున్న వాళ్ళను గమనించి నిద్రపోకుండా ఎదురుచూస్తోంది. కృష్ణకుమార్ గట్టిగా మాట్లాడడం విని అక్కడికి వచ్చింది. మన పరువు ఏం కావాలి? మనకున్న ఆస్తులు ఎవరికో ఎలా ఇస్తాం? కాస్త ఆస్తి, అంతస్తు, పలుకుబడి ఉండే వాళ్ళని చూసి చేసుకోవాలి అన్నాడు. అదే తన నిర్ణయం అన్నట్టుగా. అదేమైనా పెద్ద అందగత్తెనా? భరత్ చెల్లెలను ఒక్కాకు శాస్త్రం అప్పుడు చూశాను, చక్కగా ఉంది. ఆ అమ్మాయిని అడిగితే వాళ్ళు తప్పకుండా ఒప్పుకుంటారు అంది శారద. నేను చేసుకోను కంగారుగా అన్నాడు. ఆ అమ్మాయి భరత్ చెల్లెలు ఎందుకవుతుంది? దేవిక కూతురైతేనో? వాళ్లకు ఆడపడుచు లేక ఈ పిల్ల వరస అవుతుందని కూర్చోబెట్టారు మందరలా చెప్పింది సత్యవతి. నిజమా? పృథ్వీ కళ్ళు ఒక్క క్షణం మెరిశాయి, కానీ బయటపడలేదు. శారద వెనువెంటనే దేవిక కూతురా అని నోరెళ్లబెట్టింది. తర్వాత అలాగైతే వద్దు అంది ఖచ్చితంగా. పృథ్వీ కూడా వెంటనే అత్త కూతురైతే అస్సలు చేసుకోను అని అక్కడి నుండి వెళ్ళిపోయాడు. పృథ్వీ అక్కడి నుండి వెళ్ళిపోగానే కృష్ణకుమార్ తల్లితో, నిజంగా దేవిక కూతురా అడిగాడు. అవును, నేను వాళ్ళ ఇంట్లోనే కదా ఉండేది ఖచ్చితంగా చెప్పింది సత్యవతి. సత్యవతి పరంధామయ్య దగ్గరకు వచ్చి విషయం అంతా పూసగుచ్చినట్టుగా చెప్పింది. శారద, పృథ్వీ నర్మదను చేసుకోకూడదు అనుకున్న విషయం దగ్గర పరంధామయ్య మనసాగిపోయింది. మౌనంగా ఆలోచిస్తూ కూర్చున్నాడు. ఏంటి ఆలోచిస్తున్నారు? ఏం మాట్లాడరే? కృష్ణ మేల్కొని ఉన్నాడా? ఉంటాడేమో. పరంధామయ్య వెంటనే కొడుకు దగ్గరికి బయలుదేరాడు. భర్త ఎందుకు అంత వెంటనే లేచి కదిలాడో అర్థం కాలేదు సత్యవతికి. ఏం మాట్లాడతాడో అని భర్త వెనకే బయలుదేరింది. పరంధామయ్య గది దగ్గరికి వెళ్ళి తలుపు తట్టడానికి నిలబడ్డాడు. లోపల నుంచి కొడుకు మాటలు వినిపించాయి. ఆ అమ్మాయి దేవిక కూతురైతే పృథ్వీకి చేసుకుందాం అంటున్నాడు. ఎందుకు చేసుకోవాలి? ప్రశ్నిస్తోంది శారద. కృష్ణకుమార్, షాపింగ్ కాంప్లెక్స్ మనది కాదు కదా, దేవికది. అమ్మో, అంత పెద్ద కాంప్లెక్స్ దానిదెలా అవుతుంది? అది మీదే కదా? కాదు, దేవిక వాళ్ళ అమ్మమ్మ 55 సంవత్సరాల క్రితం దేవిక పేరున రాసింది. అప్పుడు దేవిక పసిబిడ్డ, తనకు తెలీదు. మా నాన్న అది నాకు ఇచ్చి దేవిక చేత సంతకం పెట్టించాడు. ఈ విషయం దేవికకు తెలీదు కాబట్టి ఎవరూ అడిగేవాళ్ళు లేరు అనుకున్నాం. అందులో అప్పుడు తిరుపతి ఇంత విస్తరించలేదు. కానీ మేము రాయించుకున్నది చెల్లదని మాకిటీవలే తెలిసింది. ఎలా? వాటి పక్కన ఉన్న బిల్డింగ్స్ కూడా దేవిక అమ్మమ్మవే. ఆమె వారసులు దేవిక పేరున ఉండాల్సింది ఎవరి పేరున ఉందని ఇప్పుడు తెలుసుకున్నారు. కోర్టుకి వేశారు. లాయర్ నోటీస్ కూడా వచ్చింది. తిరుపతి నడిబొడ్డున అంత స్థలం ఉందని చూపెట్టే కదా నన్ను పెళ్లి చేసుకున్నారు, దెప్పింది శారద. నీతో ఏదైనా చెప్పాలంటే ఏదో ఒక గొడవ పెట్టుకుంటావు, కోపంగా అరిచాడు కృష్ణకుమార్. అయితే ఇప్పుడు ఏమంటారు? అసహనంగా అడిగింది. దేవిక కూతుర్ని పృథ్వీకి అడిగి కట్నం కింద పక్కాగా రిజిస్ట్రేషన్ పృథ్వీపై చేయించాలి. అపరశకునిలా మాట్లాడుతున్నాడు కృష్ణకుమార్. సత్యవతి మొహం మాడిపోయింది. పరంధామయ్య తను వచ్చిన పని అయిందని వెనుతిరిగాడు. సత్యవతి, పరంధామయ్య దేవిక ఇంటికి వచ్చారు. దేవిక వాళ్ళని సాదరంగా ఆహ్వానించింది. ఈసారి సత్యవతి దేవికతో ప్రేమగా మాట్లాడింది. పరంధామయ్య కూడా దేవికను పరామర్శించాడు. పెళ్ళికొడుకు నీకు బంధువా? మరి మాకు ఎప్పుడూ చెప్పలేదే? అంతా నీవై తిరిగావో, బాగా అలసిపోయి ఉంటావేమో అంటూ మాట్లాడాడు. అప్పుడే నర్మద అటుపోతే అమ్మాయి అంటూ పిలిచాడు. నర్మద నన్నేనా అంటూ విచిత్రంగా వాళ్ల వైపు చూసింది. ఇట్రా అన్నాడు పరంధామయ్య. ఇద్దరూ నర్మదను పైనుంచి క్రిందికి ఒకసారి చూశారు. ఏం చదువుతున్నావు అని అడిగాడు. నర్మదకు విచిత్రంగా అనిపించింది వాళ్ళ మొదటి పలకరింపు. వాళ్ళు ఏనాడు నర్మదను పలకరించింది లేదు. దేవికకి కూడా తండ్రి, పిన్ని ప్రవర్తన విచిత్రంగానే అనిపించింది. పెళ్లిలో తన ప్రాధాన్యత గుర్తించి వీళ్ళు తనకు విలువ ఇస్తున్నారేమో అనుకుంది. బీటెక్ వచ్చే నెలలో పూర్తవుతుంది. జాబ్ కూడా వచ్చేసింది, మంచి జీతంతో. కావాలనే గర్వంగా చెప్పింది నర్మద. ఆహా అంది కళ్ళు పెద్దవి చేస్తూ సత్యవతి.
75 ఏళ్ల సత్యవతిని చూస్తే నర్మదకు ఏ అభిమానమూ కలగదు. ఆ మొహం చూసి నవ్వుకుంటూ వెళ్ళిపోయింది. వాసు దగ్గరికి కూడా ఇద్దరూ వెళ్ళి పలకరించారు. అల్లుడన్న అభిమానం పరందామయ్యకి ఏనాడూ లేదు. నాగరత్న దగ్గర ఉండలేక, శారద భోజనం తినలేక ఆయన దేవికకు తోడు పేరుతో ఇక్కడికి వచ్చేశాడు. తర్వాత వాసు బాగుపడినా ఈ సౌకర్యం ఎక్కడా ఉండదనుకున్న అతడు అక్కడే ఉన్నాడు. కొడుకు నర్మదని కోడలిగా అడగమని చెప్తే తను మరింత హక్కుతో ఇక్కడ ఉండొచ్చు అనే సంతోషంగా వచ్చాడు. సత్యవతి అలా కాదు. దేవిక అంటే చులకనే. కానీ దేవిక పేరుతో ఉన్న ఆస్తి కొడుక్కు దక్కాలని మాత్రమే దేవికతో కుశల ప్రశ్నలు వేస్తోంది. నర్మద పెళ్ళెప్పుడు చేస్తారో అంటూ మొదలుపెట్టారు భోజనాల తర్వాత. నర్మద అక్కడున్న ఉయ్యాల్లో కూర్చొని ఊగుతూ ఉంది. వాళ్ళ మాటలు నర్మదకు వినిపిస్తున్నాయి. మా పృథ్వీ అమెరికాలో ఉద్యోగం చేస్తాడు అని మొదలుపెట్టింది సత్యవతి. ఆ మాటతో నర్మద వారి మాటలపై కాన్సంట్రేషన్ చేసింది. పృథ్వీ పొడవుగా అందంగా ఉంటాడు. నువ్వు చూసావా దేవిక? అడిగింది సత్యవతి. చూసే ఉంటాను. నువ్వే కదా అమ్మాయి చిన్నప్పుడు వాడిని పెంచింది అన్నాడు పరందామయ్య. అబ్బో ఇప్పుడు గుర్తొచ్చింది కామోసు అంది నర్మద. కానీ ఆ మాటలు వాళ్లకు వినిపించలేదు. వాడికి పెళ్లి చేయాలనుకుంటున్నారు ఉపోద్ఘాతంగా అంది. వాళ్ళ మాట తీరుకు ఏదో ఉంది అనుకుంది దేవిక. వాసు మౌనంగా కూర్చున్నాడు, నారతో తాడు పేడుతూ. నర్మద అయితే బాగుంటుంది. పెళ్లిలో చూశాను గదా, ముచ్చటగా ఉంది అంది సత్యవతి. ఆ మాటకు ముగ్గురు ఉలిక్కిపడ్డారు. చాలా ఆశ్చర్యం వేసింది ముగ్గురికి. నర్మదకు వెంటనే పృథ్వీ అన్న మాటలు గుర్తొచ్చాయి. సిగ్గనిపించింది. కానీ వెంటనే తేరుకొని, అంత పెద్దోడిని నేనేం చేసుకోను అంది గట్టిగా కావాలని. దేవిక అది నిజమే అనుకుంది. వాసు మాత్రం అడిగినందుకు సంతోషించాడు. ఏమంటారమ్మా? పరందామయ్య ఇద్దరి వైపు చూస్తూ అడిగాడు. అమ్మాయి పెద్దవాడు అంటోంది నసిగింది దేవిక. ఇంకా ఆశ్చర్యం నుంచి అసలు తేరుకోలేదు. మీ నాన్న నాకంటే ఎన్నేళ్లు పెద్దవాడో నీకు తెలీదా? అయినా పృథ్వీ అలా అనిపించళ్లే అంది నచ్చచెప్పే ప్రయత్నం చేస్తూ సత్యవతి. మంచి ఉద్యోగం, అమెరికాలో ఉంటాడు, బాధ్యతలు తెలిసినవాడు. చూశావుగా, పెళ్లి పనులు అన్నీ వాడే చేశాడు అన్నాడు పరందామయ్య. మౌనంగా ఉన్నారు దేవిక, వాసు. ఇది వీరి అభిప్రాయమా లేక పృథ్వీ అడిగించాడా? అయినా వీళ్ళదేముంది, శారదదే పెత్తనం. ఆమె కదా అడగాలి, లేదా అన్నైనా అడగాలి. వీళ్లకు మనం ఊకొడితే వాళ్ళు కాదంటే అసలు ఏం జవాబు చెప్పాలో దేవికకు, వాసుకి తెలియలేదు. ఏమంటే ఏం చులకనగా మాట్లాడతారో అన్న భయం ఇద్దరికీ ఉంది. అందుకే ఏ జవాబు చెప్పలేకపోయారు. వాళ్ళ మౌనం చూసి సత్యవతికి కోపం వచ్చింది. కానీ మనసులోనే పెట్టుకొని, మీ స్థాయికి మించిన చోట ఉంటుంది నీ కూతురు అంది ముక్తాయింపుగా. నాకు పల్లెటూరులో ఉండడమే ఇష్టం, తన అభిప్రాయం ఇది అంటూ చెప్పేసింది నర్మద. సత్యవతి శారదకు ఫోన్ చేసింది. వాళ్ళు ఏమీ చెప్పడం లేదు. అమ్మాయి నాకంటే చాలా పెద్దవాడు అంటోంది అని చెప్పింది. శారదకు ఆస్తి కన్నా పృథ్వీ ఎవరినో చేసుకుని వెళ్ళిపోతాడేమో అని భయం. తన పుట్టింటి వాళ్ళకి కులపట్టింపులు ఎక్కువ. అందుకని ఎలాగోలా నర్మదను ఒప్పించాలి అనుకుంది. కృష్ణకుమార్ దేవికను నేరుగా వెళ్ళి అడగాలి అనుకున్నాడు. పృథ్వీకి నర్మద మాటలు నిజమేనేమో అనిపించింది. అందుకే అయిష్టత చూపెడుతోందేమో అనుకున్నాడు. వెంటనే గదిలోకి వెళ్ళి ఫోన్ చేయాలి అనుకున్నాడు. తనకంటే 10 సంవత్సరాలు చిన్న, తను ఇష్టపడ్డాడు. తనకి ఏమైనా చిన్నపిల్లని చేసుకోవాలని ఉందా? తనకు మనసు కలిగింది. ప్రేమ అనేది ఎప్పుడు పుడుతుందో, ఎవరి మీద పుడుతుందో అస్సలు తెలీదు. నర్మదని ఎలా ఒప్పించాలి? ఫోన్ చేయక ఆలోచిస్తూ కూర్చున్నాడు. ఒకవైపు అసహనం, కోపం, వదులుకోవాలని లేదు. తనని చేసుకోవడానికి ఎంతో ప్రయత్నిస్తుంటే ఎంత ఫోజు కొడుతోంది. అలజడిగా అనిపించింది. మొన్న తనని దగ్గరికి తీసుకొని అదరాలు రుచి చూసినప్పటి నుండి తనని తప్ప ఇంకెవరిని చేసుకోకూడదని నిర్ణయించుకున్నాడు. వెంటనే మెసేజ్ పెట్టాడు. నా వయసు నేను తగ్గించుకోలేను, తర్వాత నీ ఇష్టం అని మెసేజ్ పెట్టాడు. క్షణం ఆలస్యం కాకుండా రిప్లై వచ్చింది. చెప్పానుగా, నీది నిలకడలేని ప్రేమ. ఒళ్ళు మండిపోయింది పృథ్వీకి. నీ ప్రేమ ఏమిటో చూపు అని రిప్లై ఇచ్చాడు. నీకు అర్థం కాదులే, నువ్వు అంత ఎదగలేదు. నవ్వు, కోపం రెండూ వచ్చాయి. పిల్ల చేష్టలు అనుకున్నాడు. నీకు మాట మీద నిలకడే లేదు. కళ్ళు ఎగరేస్తున్న ఇమోజీ పెట్టింది.
అలాంటప్పుడు పెద్దవాళ్ళని ఒప్పించమని ఎందుకన్నావు? నీకు పెద్దవాళ్ళంటే అర్థం తెలియదా? నాకైతే మా అమ్మ నాన్న, అందుకే నువ్వు ఇంకా ఎదగలేదు అన్నది. నువ్వు దగ్గరుంటే చెప్పేవాణ్ణి దీనికి సమాధానం. చీపో, నిన్ను ఎలా అర్థం చేసుకోవాలో నాకు తెలియడం లేదు. అందుకే బాబు అన్నది ఎదగాలని. పృథ్వీకి నవ్వొచ్చింది. ఎలా సమాధానం చెప్పాలో అర్థం కాలేదు. తన అమాయకపు ముఖమే గుర్తొస్తోంది. కసిగా ఏమీ అనలేడు. కవ్వించాలనిపించింది. కన్ను కొడుతున్నట్టుగా సెల్ఫీ తీసుకుని పంపించాడు. తర్వాత సమాధానం రాలేదు. ఏమనుకుని ఉంటుంది అనుకున్నాడు. తను చేసింది కరెక్టేనా? ఏవేవో ఊహలు అతన్ని కళ్ళు మూసుకొని పడుకునేలా చేశాయి. నర్మదకు ఆ ఫోటో చూడగానే చాలా సిగ్గేసింది. ఒకసారి చుట్టూ చూసి ముద్దు పెట్టుకుంది. తనను అలాగే సెల్ఫీ తీసుకుంది. పక్క పక్కన పెట్టి చూసుకుంది. అది పృథ్వీకి పంపించాలి అనుకుంది. కానీ సిగ్గుతో చేయలేకపోయింది. సత్యవతి మళ్ళీ మరోసారి హెచ్చరించింది. పరందామయ్య వాసు దగ్గరికి వెళ్ళి కూర్చొని మాట్లాడాడు. వాసు, నాకైతే అభ్యంతరం ఏం లేదు మామయ్య గారు అని చెప్పాడు. దేవికను అడగండి అని అన్నాడు. సత్యవతి దేవిక దగ్గర పదే పదే హెచ్చరించింది. నువ్వు అడిగితే ఎట్లా పిన్ని అంది దేవిక. ఇదే మంచి అవకాశంగా అనిపించింది సత్యవతికి. నీకు మీ అమ్మమ్మ ఇచ్చిన ఎకరా భూమి ఉంది కదా, అవి కట్నంగా ఇస్తానని చెప్పు, ఒప్పుకుంటారు అన్నది. ఆ మాటతో దేవికకు అన్ని విషయాలు అర్థమైపోయాయి. తన మేనమామ అక్కడికి వెళ్ళి అడిగి ఉంటాడు. అందుకని వీళ్లతో అన్న ఇలా చెప్పి పంపి ఉంటాడు అనుకుంది. ఆ తర్వాత మనసంతా బాధగా మారింది. బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చింది. తర్వాత సంతృప్తిగా అనిపించింది. నాకన్నా 10 సంవత్సరాలు చిన్న, కానీ నాకెందుకో చిన్న అనే ఫీలింగ్ రావడం లేదురా అన్నాడు పృథ్వీ. పాతకాలంలో అలాగే జరిగేవి కదా. జ్వాల వల్లనే ఒప్పుకున్నారా? యాక్చువల్గా నా ప్లాను అదే. జ్వాల మాటలతో వద్దు అనుకున్నాను. ధన్యను పిలిచి అడుగుదాం అనుకున్నాను. కానీ ధన్య చిన్నది, చెడ్డ పేరు వస్తుందేమోనని పెళ్ళికి పిలిచి కూడా ధన్యను రావద్దన్నాను. కానీ లక్కీగా జ్వాల అలా చేయడంతో నేను అనుకున్న ప్లాన్ సక్సెస్ అయింది. మరి మీ అత్త మేనమామ విషయం? అది సక్సెసే. నాన్నకి కోర్టు నోటీస్ కూడా పంపాడు. ఇద్దరం బెంగళూరుకి వెళ్తున్నాం. నువ్వు వస్తావా? అవసరమైతే వస్తాను. అవసరం అని కాదు. అయితే వద్దులే. నాలో లోపం ఏమిట్రా తను నన్ను ఇష్టపడకపోవడానికి? ఆ మాటల్లో ఎక్కడో బాధ ధ్వనించింది. నోర్మయ్, ఇష్టం లేదని ఎవరు చెప్పారు? నేను పెద్దోడిని అన్నదట. అంతేం లేదులే, పైకి అలా అంటూ ఉంటుంది. ఆ రోజు నన్ను చెంప పగలగొట్టింది ఎందుకనుకున్నావు? ఎందుకు? ఆ రోజు నర్మద అన్న డైలాగు చెప్పాడు. మరి నువ్వు నాతో ఆ రోజు అనలేదే? క్లారిటీ లేక అనలేదులే. పెద్దలు ఒప్పుకుంటే ఒప్పుకుంటానని అన్నదిగా. తన నోటి నుండి వింటే కానీ నాకు తృప్తి కలిగేటట్లు లేదు. అంత పేరాస వద్దులే అని నవ్వుతూ, ఆడువారి మాటలకు అర్థాలే వేరులే అంటూ పాడుకుంటూ వెళ్ళిపోయాడు. ప్రణవ్ వెళ్ళగానే ధన్యకు ఫోన్ చేశాడు. పెళ్ళి బాగా జరిగిందా సార్? స్నేహపూర్వకంగా అడిగింది ధన్య. అన్నీ బాగానే జరిగాయి ధన్య. రాత్రిళ్ళు నీకు ఇబ్బంది అవుతుందని వద్దన్నాను. పర్వాలేదు సార్. ధన్య, నేను ఒకటి అడుగుతాను, ఖచ్చితంగా చెప్పగలవా? అడగండి సార్. నర్మద నా గురించి ఏమనుకుంటుంది? ఆ గొంతులో ధ్వనించిన భావానికి ధన్యకు పాపం అనిపించింది. సార్, మీరు వాళ్ళ అమ్మను ఒప్పిస్తే చాలు, తనకేమీ అభ్యంతరం లేదు. అంత ఖచ్చితంగా ఎలా చెబుతావు? సార్, మీకు 2 సార్లు తను మెసేజ్ పెట్టి డిలీట్ చేసింది. నిజమా? ఏమని ఆశ్చర్యంగా అడిగాడు. ఏదో పాత సినిమా సాంగ్ వీడియో క్లిప్పింగ్ సార్. మళ్ళీ ఆశలు పెట్టుకోకూడదని డిలీట్ చేసిందని చెప్పింది. నమ్మమంటావా? నాకు తెలిసినంతవరకు అంతే సార్. మీ మాటలు వింటే నమ్మకం వస్తుంది. సరే చూద్దాం అని పెట్టేశాడు. పొద్దున్న శారద కొడుకుతో ఎక్కడికి వెళ్ళినా చెప్పి వెళ్ళు, మీ అత్త ఇంటికి వెళ్లాల్సి వస్తుంది అన్నది. అప్పటి నుండి మనసులో లేదు పృథ్వీకి. తల్లి చాలా పట్టుగా ఉంది. ఇది తనకు సంతోషమే, కానీ నర్మద ఏమంటుందో అనే భయం పట్టుకుంది. ఒక్కోసారి తను ఇష్టపడుతుందేమో అనిపిస్తుంది. మరోసారి 1 సైడ్ లవ్ అని భయం వేస్తుంది. ఎలా నిర్ణయించుకోవాలో తెలియటం లేదు. మరుసటి రోజు పొద్దున్నే బెంగళూరుకు బయలుదేరాడు. తల్లితో నేను ఈ రోజంతా రాను అని చెప్తే అనుమానంగా చూస్తూ
కుటుంబ పరువు కాపాడు అని హెచ్చరించింది. చాలా ఆశ్చర్యం వేసింది పృథ్వీకి. మరి అమ్మకు హోటల్కి వెళ్ళినప్పుడు గుర్తుకు రాలేదా అనుకున్నాడు. పెళ్లిలో నీతూని చూసిన తమ బంధువులు అన్న మాటలు శారద తల కొట్టేసినట్టుగా అనిపించింది. ఈ పిల్ల నీ కూతురా, మరో అబ్బాయితో తిరుగుతుంటే చూశానే అని ఒకరంటే, సొంత చెల్లెలు దగ్గరకొచ్చి అక్కా నీ కూతురికి ఇంత ఆలస్యంగా పెళ్లి చేయడానికి కారణం అదే కదా, వాణ్ణి మోసం చేసిందా వదిలేసిందా? శారదకు కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. సొంత పిన్నిగా ఉండి నీతోని అలా అనడానికి నీకు సిగ్గులేదు అని అడిగింది. నోరు మూసుకో, ఇక్కడికి వచ్చే వరకు అది నీ కూతురని కూడా తెలియదు. ఏ రోజైనా తీసుకొచ్చావా? బిడ్డల్ని గాలికొదిలేసి నీ ఇష్టానుసారం తిరిగావు నిర్మోహమాటంగా అంది. పెళ్లి సంబంధం చూసి పెళ్లి పత్రికలు పంచేటప్పుడు ఎంత గౌరవం ఇచ్చారో ఆ ఆనందాన్ని పొందిన శారదకు ఈ మాటలు తల కొట్టేసినట్టుగా అయింది. నీతు అలాంటిది కాదు అన్నది. సరే, పెళ్ళయ్యే పిల్ల గురించి ఇంకా ఇలాంటి మాటలు మేం మాత్రం ఎందుకు మాట్లాడతాం, వదిలేసేయ్ అన్నారు. కొంతసేపు వాళ్ళు ఓదార్చినాక మామూలుగా అయింది. ఒక్కలు జవిరేటప్పుడు నర్మదం చూసి పృథ్వీకి చాలా బాగుంటుంది కదా అనగానే చెల్లెలు మళ్ళీ నిర్మోహమాటంగా, నీ కొడుక్కి 30 దాటాయి, ఇంకా నువ్వు చూసే సంబంధం కోసం ఎదురు చూస్తాడా ఏమిటి? వాడెప్పుడో ఏ తెల్లదొరసానిని చేసుకుని ఉంటాడో అంది వ్యంగ్యంగా. శారద అప్పుడు ఏమీ మాట్లాడలేకపోయింది. ఎందుకంటే జ్వాలతో పృథ్వీని అంతకుముందే చూసింది. తను తన పిల్లల్ని భర్తని పుట్టింటికి తీసుకెళ్ళక ఒంటరిగా వెళ్ళడం, తన భావనే తలుచుకొని బాధపడటం వలన వాళ్ళ ముందు తను ఎంత చులకనైందో అర్థమైపోయింది శారదకు. అందుకే ఎలాగైనా పృథ్వీకి దేవిక కూతురైనా సరే నర్మదను చెయ్యాలి అనుకుంది. పృథ్వీ ప్రణవ్ను దేవిక మేనమామకు పరిచయం చేశాడు. దారిలో మేనమామకు తన పేరున ఆస్తి రాయించుకున్నాక అది తప్పకుండా ప్రణవ్కి సగము నర్మదకు సగం రాస్తానని హామీ ఇచ్చాడు. అదే విషయాన్ని ప్రణవ్కి చెప్పాడు. మళ్ళీ ఇప్పుడు కూడా సగం కొట్టేస్తున్నారు కదా అన్నాడు ప్రణవ్. మేనమామ ఆ మాటకి ఆశ్చర్యపోయి, తప్పుగా మాట్లాడుతున్నావురా, మీ అమ్మకు పుట్టాల్సిన వాడివి కాదు నువ్వు. మీ బావను చూసి నేర్చుకో. మీ అమ్మ నాకు వద్దే వద్దు అన్నది, కానీ నా దగ్గరకు వచ్చి వాళ్ళ నాన్నకు లాయర్ నోటీస్ ఇప్పించి ఆస్తి తప్పకుండా వారసులకే చెందేటట్టు చేస్తానని నిన్ను నాకు పరిచయం చేయడానికి తీసుకువచ్చాడు. ఎందుకో తెలుసా? రిజిస్ట్రేషన్ అప్పుడు నీ ఫోటో పెడితే ఎవరో తెలియాలి కాబట్టి. చిచి అన్నాడు. అందుకు పృథ్వీ నవ్వుతూ, చిన్నపిల్లాళ్ళేండి తాతగారు, అంతేకాక మా అమ్మ నాన్న అత్తను దూరంగా ఉంచారు అని దేవిక మేనమామతో చెప్పి ప్రణవ్తో, ఆడపిల్లకు కట్న కానుకలు ఇవ్వాల్సిన అవసరం లేదు, ఆస్తిలో వాటా ఇవ్వాలి, అప్పుడే మనం మన ఇంటి ఆడబిడ్డను గౌరవించినట్లు. అదే పని మీ అమ్మ పుట్టింటి వాళ్ళు చేశారు అన్నాడు అనునయంగా. మీ అమ్మ నిన్ను కని అదృష్టం చేసుకుంది బాబూ, తలపై చెయ్యి పెట్టి దీవిస్తున్నట్టుగా అన్నారాయన. ప్రణవ్కు సిగ్గనిపించింది ఆ మాటలతో. సారీ బావా అన్నాడు ప్రణవ్. ఇవాళ మంచి రోజు, మనం ఈరోజే దేవి ఇంటికి వెళ్దాం అన్నది శారద భర్తతో. ముందుగా ఒక మాట నేను దేవితో మాట్లాడతాను అన్నాడు కృష్ణకుమార్. ఫోన్లోనా? అవును. ఇవన్నీ ఫోన్లో జరిగే మాటలు కాదు, నేరుగా వెళ్ళే మాట్లాడదాం. పృథ్వీని కూడా మనతో తీసుకెళ్దాం. ఒకవేళ వాళ్ళు కాదంటే? తను పెంచిన బిడ్డను ఎందుకు కాదంటుంది? నేను అడుగుతానులే ధీమాగా అంది శారద. పృథ్వీని బయలుదేరమంటే ముందు మీరు వెళ్ళి రండి అన్నాడు ఇంకా మనసులో సందేహం పెట్టుకొని. శారద పృథ్వీ చేతులు పట్టుకొని, ఆ పిల్ల కంటే చాలా అందంగా ఉంటుంది, అనుకోగలిగిన పిల్ల, నువ్వు బాధ్యతగా ఎన్నో చేశావు, ఈ విషయంలో కూడా అలాగే ఉండు అంది బ్రతిమలాడుతున్నట్టు. అన్నీ బాగానే ఉన్నాయి, తను అనుకున్నది నెరవేర్చాడు. ఇక నర్మద ఏమంటుందో చూడాలి అనుకున్నాడు పృథ్వీ. ఒకవైపు ఆనందం, మరోవైపు సందేహం. ధన్య మాటలు గుర్తుకు తెచ్చుకొని బయలుదేరాడు. ఊహించని విధంగా ఇంట్లో అడుగు పెడుతున్న అన్నా వదినలను చూసి దేవకి తెల్లబోయింది. వాసు కూడా ఆశ్చర్యపోయాడు. ఇద్దరూ తేరుకుని రండి రండి అంటూ సాదరంగా ఆహ్వానించారు. దేవిక వెంటనే గబగబా 2 కుర్చీలు వేసింది. మొహమంతా వెలిగిపోతుంటే, అయ్యో కొత్త వాళ్ళమా ఏమిటి అన్ని మర్యాదలు చేస్తావు, పర్వాలేదులే అంది శారద. కృష్ణకుమార్కి మొహమాటంగా ఉంది. కొంతసేపటి తర్వాత మాట్లాడాడు.
విషయం అర్థమై దేవిక మనస్ఫూర్తిగా అన్న 2 చేతులు పట్టుకొని, అన్నా, నువ్వెక్కడ సంతకం పెట్టమన్నా పెడతాను. అంతేకాని ఆస్తి కోసం నా కూతుర్ని కోడలుగా అడగకు. నువ్వు మా ఇంటికి రావడమే నా సంపద అన్నది చెమర్చిన కళ్ళతో. కృష్ణకుమార్కి అంత డైరెక్ట్గా దేవిక చెప్పడంతో తల కొట్టేసినట్టు అయింది. అన్న మొహం చూడగానే బాధపడుతూ, మీరు నాకు ఎంతో చేశారు. పిన్ని అలా అన్నది కాబట్టి నీతో చెప్తున్నాను. ఏనాడైనా నేను ప్రశ్నించానా? ఇక ముందు కూడా అంతే అన్నది అభిమానంగా. శారద వెంటనే అందుకుంటూ, అలా అని కాదు, నీ కూతుర్ని పృథ్వీకి ఇవ్వాల్సిందే అంది. దేవికకి నోట మాట రాలేదు. ఆనందంతో హృదయం ఉప్పొంగిపోయింది. దేవి, వాణ్ణి నువ్వే ముద్దుగా పెంచావు, అందుకే నువ్వు కూతుర్ను కూడా కన్నది అన్నది గోముగా. అంతవరకు పృథ్వీని గమనించలేదు దేవిక. పృథ్వీ ముందుకు వచ్చి అత్త 2 చేతులు పట్టుకొని కళ్ళల్లో నీళ్లు తిరుగుతుండగా, నీ కూతుర్ని నాకిస్తావా అన్నాడు. ఇక తట్టుకోలేకపోయింది దేవిక. పృథ్వీ నుండి చేతులు లాక్కొని వంటగదిలోకి పరిగెత్తింది. నర్మదను వాళ్ళని చూసిన తల్లి కూర మాడకుండా చూడు అనడంతో వంటగదిలోనే ఉంది. కానీ జరిగేదంతా చాటుగా చూసింది. పృథ్వీని తలుచుకొని ఎంత మంచివాడు అనుకొని తనకు కళ్ళల్లో నీళ్లు తిరగగా ఆనంద బాష్పాలు ఆపుకోలేక అలాగే చూస్తూ నిలబడి ఉంది. తల్లి వంటింట్లోకి రాగానే చటుక్కున అటు తిరిగి కళ్ళు తుడుచుకుంటూ కూర కలుపుతున్నట్టుగా ఉంది. దేవిక అక్కడికి రాగానే కొంగుతో కళ్ళు తుడుచుకుంటూ, నర్మదా, పృథ్వీని నువ్వు కాదనేందుకు లేదు. వాణ్ణి చిన్నప్పటి నుంచి ఎంతో ప్రేమగా పెంచుకున్నాను. పెద్దవాడు అనకు, ఏం పర్వాలేదు, ఈడు జోడు బాగుంది, చేసుకో అన్నది. నర్మదకి ఇంకా ఆనందం ఎక్కువై ఏం మాట్లాడలేక అటే తిరిగి ఉంది. దేవిక కూతురు భుజం పట్టి తన వైపు తిప్పుకుంది. నర్మద కళ్ళల్లో నీళ్లు చూసి వాటిని తుడుస్తూ, నువ్వు బాధపడవలసిన అవసరం ఏమీ ఉండదు. పృథ్వీ గురించి నాకు బాగా తెలుసు. నా మాట కాదనకు అంది బ్రతిమలాడుతున్నట్లుగా. నర్మద అలాగే అన్నట్టు తల ఊపుతూ కళ్ళు తుడుచుకుంది. దేవిక బంగారు తల్లి అంటూ కూతుర్ని హృదయానికి హత్తుకుంది. తల్లి భుజంపై తలవాల్చి ఎడమ కన్ను సగం మూసి నాలుక పక్కకు పెట్టి విక్కిరిస్తున్నట్లుగా, పిచ్చి అమ్మ అనుకుంది మనసులో. చూశావా, చేతులు పట్టుకుని అడిగినా కూడా సమాధానం చెప్పకుండా వెళ్ళిపోయింది అన్నది సత్యవతి. పృథ్వీ కోపంగా చూశాడు ఆమె వైపు. అలాంటిది ఏమీ లేదులేండి, అమ్మాయితో ఒక మాట చెప్పడానికి వెళ్ళి ఉంటుంది అన్నాడు వాసు వినయంగా. కాసేపటి తర్వాత నర్మద అందరికీ జ్యూస్ తీసుకొని వచ్చింది. చాలా నిదానంగా నడుస్తూ వచ్చింది. మొదటగా శారద దగ్గరకు వచ్చి ఇచ్చింది. తర్వాత కృష్ణకుమార్కి, తండ్రికి, సత్యవతికి, పరందామయ్యకి ఇచ్చింది. పృథ్వీ నర్మదనే చూస్తున్నాడు. బలవంతంగా వచ్చిందా, ఇష్టంతో వచ్చిందా తెలుసుకోవాలని నర్మదనే గమనిస్తున్నాడు. ట్రేలో ఇక ఒక గ్లాస్ ఉంది. పృథ్వీ నిలబడి ఉన్నాడు. తలెత్తి పృథ్వీ వైపు చూసింది. మళ్ళీ కళ్ళు వాల్చి దగ్గరకొచ్చి ట్రేను ఎడం చేత్తో పట్టుకుని కుడి చేత్తో జ్యూస్ పృథ్వీకి అందించింది. పృథ్వీ తీసుకోలేదు, నర్మదనే గమనిస్తున్నాడు. మందగమనలా వచ్చింది. తల వంచుకొని జ్యూస్ గ్లాస్ పట్టుకొని నిలబడి ఉంది. కొత్తగా అనిపించింది. ఎప్పుడూ తలెత్తుకొని పొగరుగా ఉండే నర్మద తల దించింది. అందరూ తమను గమనిస్తూ ఉంటారు అన్న విషయం కూడా మర్చిపోయిన పృథ్వీ నర్మదను చూస్తూ నిలబడ్డాడు. నర్మద మరి కొంచెం ముందుకు చాపి పట్టుకుంది తీసుకోమన్నట్టు. పృథ్వీ అది కూడా గమనించలేదు. నర్మద మొహంలోని భావాలు చూడ్డానికి ప్రయత్నిస్తున్నాడు. నర్మద కొద్దిగా తల పైకెత్తి పృథ్వీని చూసి తీసుకో అంది. కానీ మాట పూర్తి కాకముందే కళ్ళు కిందకి వాలిపోయాయి. శారద, తీసుకో, ఆలోచిస్తావేం అంది గట్టిగా. ఎక్కడ పృథ్వీ మనసు మారిపోతుందో అన్న భయంతో. పృథ్వీ ఉలిక్కిపడి గ్లాస్ అందుకున్నాడు. నర్మద వెంటనే వెనుతిరిగి వంటగదిలోకి వెళ్ళిపోయింది. పృథ్వీ వాసు దగ్గరికి వెళ్ళి కూర్చొని, మామా, నర్మదకు ఇష్టమేనా అని చిన్నగా అడిగాడు. జ్యూస్ గ్లాసు తాగకుండా చేతిలోనే ఉంది. వాసు ఆ విషయం నర్మదను అడగలేదు. వెంటనే జవాబు చెప్పలేక, ఇష్టం లేకుండా ఎందుకు పోతుంది బాబు, మా మాట ఎప్పుడూ నర్మద కాదనదు అన్నాడు. ఆ సమాధానం పృథ్వీకి నచ్చలేదు. మామా, నేను నర్మదతో ఒకసారి మాట్లాడాలి అడిగాడు. అలాగే బాబు, దాందే ఉంది అని లేచి వంటగదిలోకి వెళ్ళాడు. శారద పృథ్వీ దగ్గరికి వచ్చి, ఏం మాట్లాడినా జాగ్రత్తగా మాట్లాడు, నువ్వు నర్మదనే చేసుకోవాలి అంది చిన్నగా, పృథ్వీకి మాత్రం వినిపించేటట్టు. పృథ్వీ తల ఊపాడు. పెద్ద హాలు, వంటగది, ధాన్యపు గది. అదే వేరే వాళ్ళైతే
బెడ్రూమ్గా వాడతారు ఆ గదిని. రైతు కుటుంబం కనుక అందులో ధాన్యం వేశారు. అక్కడే నర్మద చదువుకునేది. వంటగదికి ఆ వైపు మరొక గది ఉంది. అక్కడ సత్యవతి, పరందామయ్య ఉంటారు. వాసు లోనికి వెళ్ళి దేవికతో పృథ్వీ అడిగిన మాట చెప్పాడు. నర్మద అక్కడ ఉన్న చిన్న స్టూల్ మీద కూర్చుని ఉంది. దేవిక వెంటనే ఎందుకు అని అడిగి నర్మద వైపు తిరిగి, పెద్దవాడివి అని అలా ఏమీ చెప్పొద్దు, నాకిష్టమే అని మాత్రమే చెప్పు అంది. ఎవరైనా పరిశీలనగా గమనిస్తే నర్మదలోని కొత్త కళ కనిపిస్తుంది. అందరూ నర్మదను మేము ఒప్పిస్తున్నామని అనుకుంటున్నారు. నర్మద బుగ్గలు ఎరుపు తిరిగి ఉన్నాయి. కళ్ళు సిగ్గుతో వాలిపోతున్నాయి. బావ తనతో ఒంటరిగా ఏం మాట్లాడతాడు మనసులో అనుకుంది. మౌనంగా ఉంటావేమిటి, ఇది ఏం మాట్లాడుతుందో ఏమో అంది వాసుతో. వాసు దగ్గరకొచ్చి ఏం నాయనా నీకిష్టమే కదూ అని అడిగాడు. నర్మద తలెత్తి చిరునవ్వుతో తల ఊపింది. అమ్మయ్యా అనుకుంది దేవిక. నువ్వెళ్ళి ధాన్యపు గదిలో మంచం వాల్చు, పృథ్వీని అక్కడికి పంపిస్తా, జాగ్రత్తమ్మా అని ముందు గదిలోకి వెళ్ళింది దేవిక. నర్మద మంచంపై ఒక వారగా కూర్చుంది. సిగ్గుల మొగ్గలా ఉంది. ఏం మాట్లాడతాడు, తను మాత్రం ఖచ్చితంగా దానితో ఇంకెప్పుడు మాట్లాడకూడదు అని చెప్పాలి అని స్థిరంగా అనుకుంది. కానీ ఎందుకో నోట్లో మాట కూడా రావటం లేదు. ఇందాక మామూలుగా తీసుకో అన్నా చాలా చిన్నగా వచ్చాయి. చేతులను చూసుకుంటూ కూర్చుంది. ఎందుకు చేతులు వణుకుతున్నాయి అని అనిపించింది. ఇంకా ఉందండి, కథ కొనసాగుతుంది. మళ్ళీ వచ్చే వీడియోలో తర్వాతి భాగం తెలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.